హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు ఈ మధ్య చూసుకున్నట్టయితే ఓటర్ ఐడికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఫిల్ చేసి ఇస్తూ ఉన్నారు. ఆఫ్లైన్లో అలాగే ఆన్లైన్లో కూడా ఇది చేస్తున్నారు. ఇది SIR అంటారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చేస్తూ ఉన్నారు. అంటే ఓటర్ ప్రక్షాళన అనమాట. ఇది దాదాపు ఈ 2002లో దీన్ని చేశారు. మళ్ళీ తర్వాత ఇప్పుడైతే చేస్తున్నారు. ఇది ఎందుకంటే నకిలీ ఓట్లను గుర్తించడానికి, అలాగే చనిపోయిన వాళ్ళ ఓటర్ లిస్ట్ని అయితే తొలగించడానికి, ఇంకా కొంతమందికి ఏంటంటే ఒక చోట ఓటర్ ఐడి ఉండి ఇంకో చోట కూడా 2 ఓటర్ ఐడీలు ఉండడం, ఇలాంటివి అయితే నిర్మూలించడానికి దీన్ని అయితే స్పెషల్ డ్రైవ్ అయితే చేపడుతున్నారు. ఇది మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు, అలాగే ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. నేను మీకు ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించి 2002కి సంబంధించిన మన ఫ్యామిలీకి సంబంధించిన ఓటర్ లిస్ట్ని అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, తర్వాత మీరు ఏ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా చూడడానికి ట్రై చేయండి. వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక ఏమాత్రం మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరు 2002 లిస్ట్ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారమే మీరు ఆన్లైన్లో మీకు సంబంధించిన ఫామ్ని అయితే సబ్మిట్ చేయొచ్చు. మీరు మీ మదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, లేకపోతే మీ గ్రాండ్ మదర్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ కావచ్చు, వాళ్ళకి 2002లోనైతే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఓటర్ ఐడి అయితే కలిగి అయితే ఉంటారు. మీరు స్థానికంగా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు అనేది నిరూపించుకోవడం కోసమే అది, అంతే, అంతకు మించి ఏం లేదు. లేని వాళ్ళు కూడా 2005, 6 అనే దాని ఆప్షన్ కూడా ఎంచుకొని అయితే సబ్మిట్ చేయొచ్చు. నేను మీకు ఇప్పుడు ఓటర్ లిస్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది 2002 అయితే చూపిస్తున్నాను. ఇక్కడ CEO తెలంగాణ అని సెర్చ్ చేసుకోండి. మీ మొబైల్లో సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటాయి. ఈ చాలా రకాల ఆప్షన్స్ అయితే వదిలేసేయండి. ఇక్కడ మీకు ఎలక్ట్రోల్ 2002 అని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత దీనిలోకైతే మీరు వెళ్ళండి. మిగతా ఆప్షన్స్ అయితే మీకు అవసరమే లేదు. మిగతా దానికోసం నేను తర్వాత చెప్తాను. అది మీరు ఫస్ట్ మీ ఓటర్ లిస్ట్ని అయితే చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇందులో PDF అలాగే ఎలక్ట్రోల్ సెర్చ్ అని. ఇక్కడ మీరు PDF అయితే PDF, ఎలక్ట్రోల్ సెర్చ్ అయితే ఎలక్ట్రోల్. ఇక్కడ నేను ఎలక్ట్రోల్ సెర్చ్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మీకు మీ స్టేట్ అయితే అడుగుతుంది. మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ తెలంగాణని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీ డిస్టిక్ అయితే అడుగుతుంది. ఓకేనా, నేను ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు పాత డిస్టిక్సే చూపిస్తాయి, ఎందుకంటే అప్పుడు కొన్ని డిస్టిక్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి. తర్వాత మీకు మీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మీ కాన్స్టిట్యున్సీ కూడా అడగమైతే జరుగుతుంది. అప్పుడు కాన్స్టిట్యున్సీ కూడా తక్కువే ఉన్నాయి. కాకపోతే మీకు తెలియకపోతే మీ ఫాదర్ని, మీ మదర్ని, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళని అడగండి, వాళ్ళైతే చెప్తారు. అప్పుడు ఏ పోలింగ్ బూత్ ఉండేది, ఏ కాన్స్టిట్యున్సీ ఉంది అనేది. ఇక్కడ నేను పోలింగ్ బూత్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటాయి ఎప్పుడు ఎక్కడ ఓటేసారు అనేది. కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకోండి మీరు, ఒకవేళ ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే. ఇక్కడ నేను పోలింగ్ బూత్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ నేమ్ సెర్చ్ చేయమని అడుగుతుంది. మీ ఫాదర్ నేమా లేకపోతే ఎవరి నేమ్ అయితే వాళ్ళ నేమ్ అయితే సెర్చ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, ఇంపార్టెంట్, మిగతా అవసరం లేదు. ఇక్కడ నేను మా ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అంటే మీరు సర్నేమ్తో ఎంటర్ చేయకండి, జస్ట్ నార్మల్ నేమ్తో ఎంటర్ చేయండి. ఎందుకంటే డిఫరెంట్ నేమ్స్తో ఎంటర్ చేస్తూ ట్రై చేయండి. ఎందుకంటే అప్పటి డేటా అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, ఇప్పటి డేటా అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డిఫరెంట్గా ఎంటర్ చేయండి. సురేష్ ఉంటే సురేష్, లేకపోతే సతీష్, ఇలా జస్ట్ నేమ్తో ఎంటర్ చేసి చూడండి. మీకైతే ఖచ్చితంగా ఆ లిస్ట్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి రాకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను క్యాప్షన్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. క్యాప్షన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాను. సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వెంటనే నాకు లిస్ట్ అయితే ఫస్ట్ చూపించలేదు, మళ్ళీ తర్వాత చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ టైం అయితే నాకు లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇలా కొన్నిసార్లు సెర్చ్ చేసి చూడండి. ఇక్కడ నాకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు పార్ట్ సీరియల్ నెంబర్ అలాగే బూత్ నెంబర్ని అయితే గుర్తుంచుకోండి, లేకపోతే ఇది జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. తర్వాత మీరు ఆన్లైన్లో ఫామ్ సబ్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఆఫ్లైన్లో చేయకుండా ఆన్లైన్లో అయితే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఉంచుకోండి. తర్వాత నేను నెక్స్ట్ ఎలా ఈ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, మీ ఫామ్ని అయితే చూపిస్తాను. చూడండి క్లియర్గా. వీడియో లెంత్ అయినా పర్లేదు, చూడడానికి ట్రై చేయండి. మీకు సింపుల్గా అయితే అర్థమైపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండానైతే. మీరు మళ్ళీ సేమ్ అదే వెబ్సైట్లోకి రండి. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఫిల్ ఆన్లైన్ ఎన్యుమరేషన్ ఫామ్ 2026 అని. దానిపైన అయితే క్లిక్ చేయండి. ఓకేనా, ఇంతకుముందు అయితే మనము ఓటర్ లిస్ట్ చెక్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఈ ఆన్లైన్లో మన ఓటర్ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంది, ఆప్షన్ ఉంది కదా,
దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగానైతే చూపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఏదైతే స్టేట్ ఉంటుందో మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను స్టేట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, తెలంగాణను సెలెక్ట్ చేశాను. తెలంగాణ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఏదైతే ఎపిక్ నెంబర్ ఉంటుందో మీ ఎపిక్ నెంబర్ని, ఓటర్ ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నా ఓటర్ ఐడి నెంబర్ని కూడా ఎంటర్ చేసుకుంటున్నాను. ఓటర్ ఐడికి అలాగే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగానైతే లింక్ అయితే ఉండాలి. అప్పుడే ఈ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ అయితే చేయగలుగుతారు. ఇక్కడ నేను సెర్చ్ అని క్లిక్ చేసే వెంటనే నా డీటెయిల్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ నా నేము, ఇంకా నాకు సంబంధించిన అడ్రస్ అవన్నీ చూపిస్తున్నాయి. అలాగే బిఎల్ఓ నేమ్, అలాగే మొబైల్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఇలా ఇక్కడ నేను గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే నాకు ఓటీపీ అయితే సెండ్ అవ్వడం అయితే జరిగింది. ఆ ఓటీపీ నేను ఇక్కడైతే ఎంటర్ చేసుకుంటున్నాను. మీకు ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే ఈ విధంగా అయితే ఫామ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ కేటగిరీలను చూపిస్తాయి 4. ఫస్ట్ అనేది మీకు ఎనబుల్ అవ్వదు. మీ మదర్ది ఫాదర్ చేసినప్పుడు మాత్రమే అది ఎనబుల్ అవుతుంది. సెల్ఫ్గా చేసుకున్నప్పుడు అవ్వదు. తర్వాత సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను సెకండ్ ఆప్షనే ఉన్నారు 2002 లిస్ట్లో ఉన్నారు మా మదర్ ఫాదర్ కావచ్చు. నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. 2002 లిస్ట్లో అయినవారు మీరు 2025-26 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, నేనైతే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ స్టేట్ అయితే అడుగుతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళని మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీ స్టేట్ తర్వాత మీ ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 4th ఆప్షన్ గురించి కూడా చెప్తాను. ఆ 4th ఆప్షన్లో మొత్తానికి లేకపోతే మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చెక్ చేసుకోండి ఆ 4 కేటగిరీలను. ఇక్కడ నేను అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ మీ ఏదైతే పోలింగ్ బూత్ ఏదైతే ఉంటుందో పోలింగ్ స్టేషన్ నెంబర్ అయితే అడుగుతుంది సెలెక్ట్ చేసుకోమని. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. ఓకేనా, ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నారుగా పోలింగ్ స్టేషన్ ఆ నెంబర్ అదంతా అది. అలాగే తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే పార్ట్ సీరియల్ నెంబర్ అని చూసారా, ఈ పార్ట్ సీరియల్ నెంబర్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ స్క్రీన్ షాట్ తీసుకోమన్నది మిమ్మల్ని దీనికోసమే. ఈ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ మీరు ఆ పార్ట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ రిలేషన్షిప్ ఇక్కడైతే అడుగుతుంది, మదర్ ఫాదర్ అని అడుగుతుంది. ఇక్కడ నేను మదర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మా మదర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కింద చూపిస్తుంటాయి. మీకు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తాయి. ఇక్కడ మీకు ఒక చిన్న డిక్లరేషన్ అయితే అడుగుతుంది కింద. ఈ డిక్లరేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, పైన ఉన్నవి మా మదర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిక్లరేషన్ అయితే అడిగింది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఈ విధంగా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు స్టార్ మార్క్ ఉన్నవి మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాను. మిగతా అవసరం లేదు. జస్ట్ స్టార్ మార్క్ ఉన్నవి మాత్రమే ఎంటర్ చేయండి ఈ ఫామ్లో, ఎందులో అయినా సరే ఈ కంప్లీట్ ప్రాసెస్లో. తర్వాత మీకు ఇక్కడ మీ ఫోటోని అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫోటోని అయితే అప్లోడ్ చేయట్లేదు. మీకు కావాలనుకుంటే అప్లోడ్ చేసుకోవచ్చు, అందులో ఏం ఇబ్బంది ఏం లేదు. తర్వాత మీరు ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రివ్యూ పైన క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అనేది అన్నీ చూపిస్తూ ఉంటాయి. మీరు అందులో ఏమేమి ఎంటర్ చేశారనేవి. ఇలా ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరైతే బ్యాక్ రండి. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు డిక్లరేషన్ టిక్ చేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే వెంటనే మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు ఖచ్చితంగా లింక్ అయితే ఉండాలి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ పేజ్లో. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేస్తున్నాను. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీకు గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ సెండ్ అవుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా, సిగ్నల్ ఫాస్ట్గా ఉన్నట్టు చూసుకోండి. ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు సక్సెస్ఫుల్గానైతే అయిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది మీకు ఆన్లైన్లోనైతే సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే అయితే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది సబ్మిషన్ అనేది. ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు రిసిప్ట్ కావాలి అనుకుంటే. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లోనే చేసుకోండి. మీ డీటెయిల్స్ ఎక్కడా చూపించకపోతే మీరు ఆఫ్లైన్లోనైతే అప్లికేషన్ అయితే ఇవ్వండి, సరిపోతుంది. సో ఇది మరి వీడియో అయితే. మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి.